దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని, ఎన్నికల సమయంలో ప్రలోభ హామీలతో ముందుకు వచ్చే ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన చేజర్లలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. చేజర్లకు విచ్చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గజ పూలమాలతో ఘనంగా సత్కరించారు. యువ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మేళతాళాలు, కోలాట నృత్యాలు, డీజే నృత్యాలతో అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూ ప్రచార ర్యాలీని నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న మేనిఫెస్టో విడుదల చేసి ప్రజలకు మరోమారు నమ్మకమైన హామీలు అందజేశారన్నారు. మన కాబోయే ఎంపీ విజయసాయి రెడ్డికి ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. మనందరికీ ఉండేది 11 రోజులే. ఈ 11 రోజులు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. మీ అందరికీ తెలుసు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా మార్పు వచ్చిందో మన ఆంధ్రప్రదేశ్లో. ఎప్పటి జరగకుండా ఈ 5 సంవత్సరాల్లో మాత్రం పరిపాలన మన ముఖ్యమంత్రి గారు చూపించారు. జగన్ అంటే నమ్మకం. ఏమైనా కులం చూడకుండా, మతం చూడకుండా, పేదరికం ఎవరైనా అర్హత ఉంటే మాత్రం వాళ్ళందరికీ మేలు చేసే కార్యక్రమాలు ఈరోజు తీసుకొచ్చారంటే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేశారు. ఈ 5 సంవత్సరాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 4వ స్థానానికి వచ్చేసింది జీడిపి గ్రోత్ లో. దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. వ్యవసాయంలో నంబర్ 2వ స్థానంలో ఉంది. మన విద్య అయితే నంబర్ 1వ స్థానంలో ఉంది. ఇంత 5 సంవత్సరాలు ఇంత గొప్పగా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని పెట్టారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లాకి మేనిఫెస్టో తయారు చేశారంటే ఘనత మన విజయసాయి రెడ్డి గారికి. దాంట్లో ముఖ్యంగా మీ అందరూ గమనించాలి, మన సంవత్సర హై లెవెల్ కాకుండా ఇక్కడ ఉండే చేజర్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తారని చెప్పేసి హామీ ఇచ్చారు మన విజయసాయి రెడ్డి అన్న. మండలం సోదర సోదరి మనులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. ఉదయగిరి, ఆత్మకూరు మేకపాటి కుటుంబం యొక్క అడ్డ 5 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సేవలు అందిస్తున్నటువంటి మేకపాటి కుటుంబానికి చేతులు జోడించి ఆ ప్రజలు ఎవరు మిమ్మల్ని ఆదరించారో ఆ మేకపాటి కుటుంబాన్ని, ఆ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తుంటా ఉన్నారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంటు పరిధిలో వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఇక్కడ బీడు భూములకి సాగునీరు అందించగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించగలిగితే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఏం చెయ్యాలనో ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి, ఈ ప్రాంతంలో నీటిపారుదలను పెంపు చేసేదానికి ఏ ప్రాజెక్టులు అమలు చేయాలనో వాటి కోసం, వాటి నిధుల కోసం నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా విక్రమ్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి పంచాయతీకి కూడా ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము అన్నటువంటిది. అదనంగా చేజర్ల మండలంలో 3 కోట్లతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేయిస్తాము అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అవసరమైతే నా ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా నేను ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తానని. ఇక్కడ చేజర్ల మండలంలో
నివసిస్తున్నటువంటి ప్రతి సామాజిక వర్గ సంబంధించినటువంటి ప్రతి సామాజిక వర్గ ప్రజలు, ప్రతి రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, దళిత సామాజిక వర్గం కానీ, ముస్లిం సామాజిక వర్గం కానీ, యాదవులు కానీ, యాదవ సామాజిక వర్గం కానీ, అందరికీ కూడా గౌడలు, యానాది సామాజిక వర్గం కానీ, ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేస్తాం. వాళ్ళకి ఇక ముస్లిం సోదరులకి ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. షాదీ మందిర్ నిర్మాణానికి అక్కడ స్థలం ఉందా అన్నటువంటి స్థలం కేటాయించబడింది. ఆ షాదీ మందిర్కి నేను నిధులు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క ఎన్నికలు పూర్తి కాగానే నిధుల సేకరణ చేసి తప్పకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, ఎందుకనంటే షాదీ మందిర్కి ఎంపీ ల్యాడ్స్ ఇవ్వగలమా లేదా అన్నటువంటిది నాకు తెలీదు. ఒకవేళ ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ యొక్క షాదీ మందిర్ నిర్మాణం తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్మాణం చేపడతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చేజర్ల సోదర సోదరీమణులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడు నిగర్వి ఎక్కడ కూడా అహంభావం లేకుండా, ఎవరిని కూడా అసభ్య పదజాలంతో దూషించకుండా, తన రాజకీయాలు చేసేటటువంటి చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రజాసేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మన విక్రమ్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, సిస్టమేటిక్ గా చేస్తారనేటటువంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆయన ఎంత సిస్టమేటిక్ గా చేస్తారంటే, ఆయన పెట్టినటువంటి సిస్టమ్స్ ని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈరోజు ఆ సిస్టమ్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ఏ రకంగా చేస్తున్నారో చిత్తశుద్ధితో, మన శక్తి వంచన లేకుండా ఏ రకంగా అయితే మీ యొక్క బాగోగుల్ని, మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారో, అదే విధంగా నేను కూడా కృషి చేస్తానని, నాకు ఒక అవకాశం ఇవ్వాలనని, విక్రమ్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.